ఈరోజు ఈ పండుగ మన రాష్ట్రంలోనే కాదు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, మహారాష్ట్ర ఈ రాష్ట్రాల్లో కూడా జరుపుకుంటారు. ఎక్కడ ఏ పేరుతో చేసినా అందరూ కూడా కోరుకునేది నూతన సంవత్సరంలో నూతన వెలుగులు దేవుడు ప్రసాదించాలని కోరుకుంటాం. వర్షాలు పడితే సగం సమస్యలు పరిష్కారం అయిపోతాయి. ఎవరి పని వాళ్ళు చేసుకునే పరిస్థితిలో ఉంటారు. అదే సమయంలో వారు చెప్పినప్పుడు చిన్న చిన్న సమస్యలు ఉంటాయని కూడా చెప్పారు. ఎప్పుడైతే సమస్యలు ఉంటాయో ఆ సమస్యలను అధిగమించే ఆలోచనలు ఎప్పటికప్పుడు మనం చేసుకుంటూ ముందుకు పోవాల్సిన అవసరం ఉంది. అదే మరిగా ఈ రోజు నాకు చిన్నప్పటి నుంచి జ్ఞాపకం, పంచాంగ శ్రవణం, రచ్చబండ మీద కూర్చొని ఇదే మారిగా ఊరంతా కూర్చొని ప్రతి ఒక్కరు అడిగి చెప్పించుకునేవాళ్ళు. అదొక విశ్వాసం, ఒక నమ్మకం, ఒక దిక్చూచి. ఎందుకంటే ఈ సంవత్సరం వారు చెప్పిన దాంట్లో మీరు ఒకసారి ఆలోచిస్తే వివిధ రాసులకు సంబంధించిన బలాబలాలు చెప్పారు. అది విన్నప్పుడు మనం మెంటల్ గా కూడా ప్రిపేర్ అయ్యి జాగ్రత్తగా ఉంటాం. అదే విధంగా కొంతమంది చాలా బాగుందని కూడా చెప్పారు. బాగుందనే వాళ్ళు ఇంకా ఉత్సాహంతో ముందుకు పోయే పరిస్థితి వస్తుంది. ఇది ఒక మంచి సాంప్రదాయం అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. రైతుల గురించి ఇప్పుడు మీరు చూశారు పంచాంగాలు. టీటీడీ పంచాంగం వచ్చింది, పక్కనే రైతు పంచాంగం వచ్చింది, పక్కనే హార్టికల్చర్ పంచాంగం వచ్చింది. ఇవి చూసినప్పుడు రాబోయే రోజుల్లో వివిధ రకాలైనటువంటి మనం చేసే పనులు కూడా మన నాగరికతను అనుసంధానం చేసుకుంటూ సంస్కృతి సాంప్రదాయాలని అనుసంధానం చేసుకుంటూ ముందుకు పోయే పరిస్థితికి వస్తున్నాం. ఈ ప్రభుత్వం ఎన్డీఏ ప్రభుత్వం మీరు ఒకటే గుర్తుపెట్టుకోవాలి. నేను గాని, మిత్రుడు పవన్ కళ్యాణ్ గారు గాని, బీజేపీ తరపున నరేంద్ర మోడీ గారు గాని ఈ దేశం బాగుండాలి, ఈ రాష్ట్రం బాగుండాలి, ప్రపంచంలో భారతదేశం అగ్రస్థానంలో ఉంటే, భారతీయులు అగ్రస్థానంలో ఉంటే వాళ్ళని లీడ్ చేసే శక్తి తెలుగు జాతికి ఇవ్వాలని ఈ ఉగాది సందర్భంగా సంకల్పిస్తున్నాను.